హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్నటి వీడియో. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చికెన్ దమ్ బిర్యానీ చేయమంది. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్కి ఇలా తీసుకెళ్ళాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి యాలకులు, లవంగం, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయిస్తున్నాను. త్వరగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మార్నింగే టైం సరిపోతేనే నేను చికెన్ తెప్పించి మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. దాన్ని తీసుకొచ్చి ఆనియన్స్ వేగిపోయిన తర్వాత చికెన్ వేసేసి కాసేపు మగ్గనిచ్చి 2 స్పూన్స్ కారం, తగినంత సాల్ట్ వేసి కాసేపు అలా మనం మూత పెట్టి మగ్గనిస్తే ముక్కకి ఉప్పు కారం అంతా బాగా పడుతుందని చెప్పేసి మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చి దానిలో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి ఇవి కూడా వేసి మూత పెట్టి మగ్గనిచ్చామనుకో మనకి ఆ చికెన్కి మొత్తం ఈ మసాలాలన్నీ బాగా పడతాయి. మనం పెరిగేసి ఎలా ఇంట్లో మనం ప్రత్యేకించి వాటర్ ఏమి వేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసినప్పుడు పెరిగి ఎలాగే వేసుకుంటాం కదా, ఆ పెరిగి అండ్ చికెన్లో కూడా వాటర్ ఎలాగా ఉంటుంది. ఆ వాటర్కి మొత్తం చికెన్ అంతా మగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఎలాగ దమ్ పెడతాం కదా, అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోద్ది ముక్క. నేను ఏంటంటే దమ్ డైరెక్ట్గా పెట్టను. కొద్దిగా ఈ చికెన్ ఇలా ఉడకనిస్తే మనకి ముక్క బాగా ఉడుకుతుంది. పచ్చిదనం అంటూ ఏమి ఉండదు అనమాట. మన ముందే డైరెక్ట్ గా అలా దమ్ పెట్టేస్తారు, కానీ నాకు అలా నచ్చదు. ఎందుకంటే ఎలాగైనా కాస్త లోపల పచ్చిదనం ఉంటది. అందుకు నేను అలా పెట్టను. కాసేపు చికెన్ పచ్చాక మగ్గనిచ్చి అప్పుడు పెడతాను. ఇలా చేస్తే 80% ఎలాగ చికెన్ ఉడికిపోద్ది. ఉన్న 20% మనం రైస్ వేసినప్పుడు దమ్ పెట్టినప్పుడు ఉడికిపోద్ది. ఇలా చేసాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ అయితే. ఇప్పుడైతే రైస్ కోసం వాటర్ పెట్టేసుకున్నాను. వాటర్ పెట్టుకుని దాంట్లో మసాలా దినుసులు అన్నీ వేసేసి తగినంత సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ వేసామనుకో మనం రైస్ పొడిపొడిలాడుతూ వస్తుంది. వాటర్ అంతా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసి ఈ రైస్ని 80% ఉడకనివ్వాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉడికిపోతే బిర్యానీ ముద్ద అయిపోద్ది, పొడిపొడిలాడుతూ రాదు. మనం రైస్ ఎక్కువ ఉడకనివ్వకుండా చూసుకుని ఆ రైస్ని చూసుకుని మనం దాన్ని నీళ్ళన్నీ బయటకు వంచేసుకోవాలి. నాకైతే రైస్ ఉడికిపోయింది. దాన్ని జిల్లెట్లో పోస్తున్న వాటర్ అంతా తీసేస్తాను. తర్వాత వేరే గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా అడుగున ఆయిల్ వేసేసి కింద అడుగు పట్టగానే ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేస్తా అంటే మనం త్వరగా అడుగు పట్టదు అనమాట. అందుకే కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగానే చికెన్ అంతా మగ్గబెట్టేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి కింద లేయర్ అంతా సమానంగా వేసుకోవాలి. వేసేసుకుంది తర్వాత దానిపైనే మనం రైస్ని కూడా సర్దేస్తాం అనుకో సమానంగా. ఒక్కసారి పడిపోయింది, చెయ్యి అయితే కాలింది. రైస్ అంతా ఒకసారి అలా ఇలా వంపగానే పడిపోయింది అనమాట. సమానంగా సర్దేసుకుని మనం దానిపైన మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ బాగా ఎక్కువ వస్తుంది మనకి బిర్యానీకి. అలాగే చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది బిర్యానీ. అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకో లేయర్ చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా మళ్ళీ సమానంగా సర్దేసుకుని దానిపైన మళ్ళీ రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకుని దానిపైన మళ్ళీ కొత్తిమీర, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా ఇవన్నీ కూడా వేసేసుకుని మనం దాని మీద కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. అలాగే మనం ఇందాక రైస్ వాచుకున్నాం కదా, దాని మీద కొద్దిగా వాటర్ ఉంటే దాన్ని కొద్దిగా చిమ్మంటే దానికి అలా మగ్గుతుంది అనమాట. అందుకే కొద్దిగా వాటర్ చిమ్మాను. వాటర్ చిమ్మిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసేసుకుని మనం దమ్ పెట్టేసుకోవడం. ఇంకా ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీ వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ అయితే. నిన్న బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందంట. నేనైతే తినలేదు, నేను తినను. కానీ మా తమ్ముడు, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంది బిర్యానీ, అన్ని సమానంగా సరిపోయి భలే టేస్ట్. స్మెల్ అయితే నాకే చాలా బాగా అనిపించింది, బాగా కుదిరింది అనిపించింది. అలాగే వాళ్ళు కూడా చాలా సూపర్ టేస్ట్ ఉందనేసి అన్నారు. చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే, బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. రైస్ కూడా ఎక్కడ మెత్తపడలేదు, అలా పొడిలాడుతూ. నేనైతే కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను. 2 సమానంగా తీసుకున్నాను అనమాట. మనకు ముక్కలు ఎక్కువగా కనిపిస్తే అలాగే రైస్ ఎక్కువైపోదు, ముక్కలు ఎక్కువైపోవు. అలా 2 సమానంగా తీసుకుంటే నా వంటలు ఎలా ఉంటున్నాయి మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.